ఈరోజు మనం తీసుకొచ్చే టాపిక్ ఏదైతే ఉందో, ఒకవేళ కాంగ్రెస్ అభిమానులైతే దాన్ని బీజేపీకి ఎగనెస్ట్‌గా చూడకండి. ఒకవేళ బీజేపీ అభిమానులైతే కాంగ్రెస్‌కి ఎగనెస్ట్‌గా చూడకండి. నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉందో వెరీ కామన్ టాపిక్. అంటే ఇది ఏ పార్టీని ఉద్దేశించినట్టు కాదు. ఏ పార్టీని ఏలెత్తి చూపేయడం కాదు. థింగ్ ఏంటంటే ఓట్ చోరీ కాన్సెప్ట్. ఏదైతే రాహుల్ గాంధీ రీసెంట్‌గా మన ముందుకు తీసుకొచ్చాడో ఓట్ చోరీ కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కామన్‌గా ఆలోచించండి. ఏదైతే ఇప్పుడు ఓట్ చోరీ అనేది ఉందో, ఓట్ ట్యాంపరింగ్ కావచ్చు, ఓట్ చోరీ కావచ్చు, ఈ ఓట్ డైవర్షన్ ఏదైతే ఉందో అది మనందరికి తెలిసిన విషయమే. ఒక గల్లీ కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, ఈవెన్ సర్పంచ్ ఎలక్షన్‌లో కూడా మనకి ఓట్ చోరీ అనేది జరుగుతూనే ఉంది. మనందరికీ తెలిసిన నిజం ఇది. ఎందుకంటే 2 పార్టీలు ఉన్నాయి మన ఊర్లో. ఏదో ఒక పార్టీ అనుకోండి. 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి? వాళ్ళని ఓటు గ్రాబ్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాయి? నువ్వు నాకులో పొడివి, నువ్వు నాకులో పొడివి అని ఏదో ఒక మాటలు చెప్పడం. లేకపోతే పక్క పార్టీ వాడు 500 ఇస్తే ఈ పార్టీ వాడు 1000 రూపాయలు ఇవ్వడం. సో ఏదో ఒక రూపంగానైతే మనకి ఓట్ చోరీ అనేది జరుగుతుంది కదా. అందరికి తెలిసిన విషయమే కదా. మరి ఈ ఏదైతే రాహుల్ గాంధీ ఆరోపణ చేశాడో ఈ ఓట్ చోరీ గురించి, సో ఇది అందరికీ కామన్ విషయాన్నే ఇంతగా మళ్ళీ ఒక హైప్ క్రియేట్ చేసుకోవడం, ఇది అనేది అయితే నాకు అంత వ్యాలిడ్ పాయింట్గా అనిపించట్లేదు. ఎందుకనంటే ఈ ఓట్ చోరీ కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది? 1971లో ఇందిరాగాంధీ పైన ఇది ఒకటి జరగడం జరిగింది, ఈ అభియోగం. 1975లో అలహాబాద్ హైకోర్టు ఈ ఎలక్షన్స్ని ఏదైతే ఎలక్షన్ జరిగిందో అప్పుడు ఇందిరాగాంధీని దోషిగా తేల్చి ఎన్నికను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది 1975లో. సో దీనికి అనేక రకాలుగా దీనికి మనం పేర్లు పెట్టుకున్నట్టయితే లైక్ బూత్ క్యాప్చరింగ్ కావచ్చు, క్యాష్ ఫర్ ఓట్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈవీఎం మిషన్లు కొత్తగా వచ్చినప్పుడు ఈవీఎం మిషన్లలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి చాలానే గొడవలు జరిగినాయి అప్పుడు కూడా. సో ఇదంతా కూడా మనకి వెరీ కామన్ టాపిక్ ఇది. అయితే ఒకవేళ మన రాహుల్ గాంధీ చేసిన అభియోగాల మీదకి వెళ్తే 48 లోక్సభ స్థానాల్లో 1,250 ఓట్లు వీళ్ళు ట్యాంపరింగ్ చేయడం జరిగింది. 40,009 ఓట్లు ఏమో ఫేక్ ఓట్లు అని చెప్పేసి, 10,452 ఓట్లను అయితే తను ఒకటే అపార్ట్మెంట్లో ఇంతమంది ఓటర్లు నమోదు చేసుకొని ఓటేశారని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపణ చేయడం జరిగింది. అయితే దీంట్లో మనం పాస్ట్ హిస్టరీలోకి వెళ్తే 70 ఏళ్ళ ఒక మహిళ పేరు వచ్చేసి శకున్ రాణి. 70 ఏళ్ళ మహిళ శకున్ రాణి ఏజ్ అనేది 130 సంవత్సరాలుగా ఓటర్ జాబితాలో రావడం జరిగిందండి. అప్పుడు ఒక అభియోగం చేయడం జరిగింది. సో లైక్ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఎన్నికల్లో జరిగేటివి ఇవన్నీ కూడా. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన ఏదైతే 1,250 నకిలీ ఓటర్లు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పాడో, వీటికి బీజేపీ కూడా ఆయనకు మళ్ళీ రివర్స్ క్వశ్చన్ వేయడం జరిగింది, కమెంట్ వేయడం జరిగింది. ఏంటనంటే, మీరు చెప్పారు కదా 1,250 నకిలీ ఓటర్లు వేసుకోవడం వల్లనే, నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చడం వల్లనే మీరు గెలిచారని చెప్పేసి, అక్కడ గెలిచిన స్థానాలు ఏదైతే మీ ఉన్నాయో సో అక్కడ కూడా మరి మీరు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసే గెలిచారని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఇంకొంతమంది బీజేపీ నాయకులు కూడా ఇది ఒక ఓట్ చోరీ కన్నా ఇది ఒక అటెన్షన్ చోరీ చేస్తున్నారు రాహుల్ గాంధీ అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే స్టోరీ మోరల్ ఏంటనంటే, రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఇది మనందరికీ తెలిసిన నిజాన్నే ఈ చిన్న పాయింట్ని పట్టుకొని దాన్ని ఏదో లైక్ ఒక వైరల్ చేయడం కానీ, పబ్లిక్ అటెన్షన్ మొత్తం తన వైపు తీసుకెళ్ళడము, దీన్ని ఒక రాద్ధాంతం లాగా చేయడం కన్నా ఒక మంచి కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు తను మంచి అపోజిషన్లో ఉన్నాడు, బీజేపీకి అపోజిషన్లో ఉన్నాడు కదా. సో ఇలాంటి సిల్లీ రీజన్స్, సిల్లీ పాయింట్స్ చెప్పకుండా ఒక మంచి కంటెంట్ అంటే లైక్ అడగాల్సిన క్వశ్చన్స్ ప్రాపర్గా అడిగేసి, లైక్ ఇప్పుడు చాలా పాయింట్స్ ఉన్నాయి కదా తను చేయాలనుకుంటే. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చేసిన కొన్ని పనులను చూపించి ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, సో ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం ఎందుకు, సో అలాంటి రీజన్స్ తీసుకోవచ్చు. లేకపోతే పెరిగిపోతున్న బంగారం ధరలు ఉన్నాయి, వాటి గురించి తీసుకోవచ్చు. సో మనకి అందరికీ ఫేస్ చేస్తున్న పొల్యూషన్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ ఉన్నాయి తీసుకురావాలనుకుంటే. కాకపోతే ఇలాంటి రీజన్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది?
అయితే ఏదైతే రాహుల్ గాంధీ చేసిన 10,452 బల్క్ ఓట్స్ ఏదైతే తను రాహుల్ గాంధీ చేసి ఆ పవర్ పాయింట్ డెమో ఇచ్చి మీడియా ముందు తీసుకొచ్చాడో, దానికి ఈసీ కమిషన్ కూడా ఒక క్లారిటీ అడిగింది. ఏంటంటే లైక్ ఏదైతే తన పాయింట్ మీడియా ముందుకు తీసుకొచ్చాడో, ఫస్ట్ ఈ పాయింట్‌ని తను ఏం చేయాలి? సో, హైకోర్ట్‌లో అప్పీల్ చేసుకోవడం గానీ, సుప్రీంకోర్ట్‌లో అప్పీల్ చేసుకోవడం గానీ చేసిన తర్వాత, దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత మీడియా ముందుకు తీసుకురావాలి గానీ, తను ఎలాంటి ఏ రైట్స్ తీసుకొని తను డైరెక్ట్ మీడియా ముందుకు తీసుకొచ్చాడు అని చెప్పేసి ఈసీ కమిషన్ కూడా ప్రశ్నించడం జరిగింది రాహుల్ గాంధీని. హైకోర్టు కూడా రాహుల్ గాంధీని వార్న్ చేయడం జరిగింది. ఏంటంటే, మీరు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియా ముందు చూపించారో, దాన్ని మీరు ప్రూఫ్‌తో సబ్మిట్ చేసి, వాటిని మీరు ఖచ్చితమైన ప్రూఫ్ చూపించి, అది నిజమని తేల్చాలి. లేని పక్షాన మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి హైకోర్టు కూడా వార్న్ చేయడం జరిగింది రాహుల్ గాంధీని. సో, ఈసీ ఎలా రియాక్ట్ అయిందంటే, ఏదైతే ముఖ్యమైన ఈ ఎన్నికల ఆధారాలను ఈయన ప్రజెంట్ చేసి చూపించాడు కాబట్టి, సో వీటికి ఖచ్చితమైన ఆధారాలతో తన క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈసీ కమిషన్ రాహుల్ గాంధీని కోరడం జరిగింది. ఎందుకనంటే ఇలా ఈ డాటాను ఎలాంటి అప్రూవల్ లేకుండా ఎవరి ప్రమేయం తీసుకొని ఇలా ప్రజెంట్ చేశాడని చెప్పేసి ఈసీ కమిషన్ రాహుల్ గాంధీని ప్రశ్నించడం జరిగింది. సో రాహుల్ గాంధీ మరి ఆధారాలను చూపిస్తాడా, లేకపోతే దీన్ని ఇక్కడే ఈ హంగామాని ఇప్పుడే ఆపేస్తాడా, ఇంకా దీన్ని కొనసాగిస్తాడా అనేది మనం వేచి చూద్దాం. బట్ నేనైతే కోరుకునేది ఒకటే, ఏంటి అని అంటే, ఎవరైతే మన ప్రతిపక్ష హోదాలో ఉంటున్నారో వాళ్ళు కరెక్ట్గా అంటే జనం కోసం పోరాడండి. అంటే ప్రజల మంచి జరగడానికి ఏదైతే మీరు వ్యాలిడ్ పాయింట్స్ తీసుకొచ్చి మన అపోజిషన్ అంటే అధికార పార్టీతో మీరు ఫైట్ చేయడం వల్ల మీ పైన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, అలాగే ప్రజలకు కూడా మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏది క్వశ్చన్ చేసినా, ఏదైతే అధికార పార్టీని క్వశ్చన్ చేసినా కూడా అది ప్రజలకు, దేశానికి ఉపయోగపడేలా ఉండాలి అనేది మనందరి అభిప్రాయం. కొంతకాలంగా దేశాన్ని కుదిపేసిన ఇష్యూ, అలాగే ఎవ్వరు ఊహించిన విధంగా లైక్ దీన్ని ఒక థ్రిల్లర్ మూవీగా తీస్తే మాత్రం 100 days పక్కా. అంటే ఇది ఒక రియాలిటీ, అంటే ఒక సినిమాటిక్ రేంజ్లో అంటే అది దీన్ని ఏమంటామంటే కొన్ని సినిమాలు చూసి ఇలా నిజంగా జరుగుతాయా అనే అంత ఒళ్ళు గగురు పుడిచేటువంటి సన్నివేశాలు రియల్గా జరిగింది. అంటే ఈ న్యూస్ కనుక బయటికి రాకపోతే ఇది నిజంగా జరిగింది అని చెప్పేసి ఎవ్వరు కూడా ఊహకందనటువంటి ఒక సిచ్యువేషన్ మన ఇండియాలోనే జరిగింది. అదే ధర్మస్థలి పుణ్యక్షేత్రం. అందరూ దేవుణ్ణి అతి పురాతనమైన ఆలయం ధర్మస్థలి, అతి పురాతనమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన మహిళలే వాళ్ళ టార్గెట్. ఒంటరిగా ఉన్న మహిళలు వాళ్ళ టార్గెట్. అలానే కాదు, అంటే టెంపుల్కి వెళ్ళిన వాళ్ళనే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఏ మహిళ కానీ, ఏ అమ్మాయి కానీ అక్కడ చుట్టుపక్కల కనబడింది ఒంటరిగా అంటే ఆమె నెక్స్ట్ డే కనపడ్డదు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, మా అమ్మాయి కనబడలేదు, మా అమ్మాయి ఇంకా నిన్నటి నుంచి ఇంటికి రాలేదు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అట్లీస్ట్ 1 FIR కూడా ఫైల్ అవ్వలేదు మిస్సింగ్ కేసు కింద. FIR ఫైల్ అవ్వడం కాదు, కనీసం ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని ఇన్వెస్టిగేట్ చేసే పరిస్థితి కూడా అక్కడ కనబడలేదు. ఇది గత 25 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. ఒకవేళ కనుక ఈ న్యూస్ బయటికి వచ్చి లేకపోతే ఇది జరిగింది అనేది కూడా ఎవరికి తెలిసే విషయం కాదు. అంటే అటువంటి ఒక, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద బడాబాబుల చేతిలో ఆ ధర్మస్థలి ఏరియా అంతా కూడా, అంటే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్స్ కావచ్చు, అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ కావచ్చు, కంప్లీట్ అక్కడ అసలు న్యాయ వ్యవస్థ అనేదే లేదు. వాళ్ళు చెప్పిందే వేదంగా ఇన్ని రోజులు నడిచింది. మరి ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం లోపలికి వెళ్తే ఇక్కడ కర్మ అనేది 100% వర్క్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఎవరైతే అక్కడ స్వీపర్ పనిచేస్తున్న ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే వీళ్ళు చేసిన అన్ని దారుణాలకు సాక్ష్యం. వ్యక్తి చెప్పిన విషయాన్ని బట్టి ఏం చెప్పాడు ఆయన,
వాళ్ళు ఈ పని చేయనన్నా గూడా నన్ను బెదిరించి, భయపెట్టి, కొట్టి మరీ ఈ పని జేపిచ్చారు. ఎవరైతే ఈ మర్డర్‌లో మానభంగం జేసి మర్డర్ జేసిన వ్యక్తులను కూడా పూర్తి జేసే పని ఏదైతే ఉందో దాన్ని వాళ్ళని పూడ్చిపెట్టి, ఆ ఆధారాలను గూడా పూడ్చిపెట్టే పని నాకప్పగించారు. ఈ పని నేను చేయనంటే వాళ్ళు నన్ను బెదిరించి, భయపెట్టి, కొట్టి మరీ నన్ను ఈ పని జేపిచ్చారని జెప్పేసి ఆ వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అయితే మరి క్వెషన్ ఏంటంటే, సరే నువ్వు ఈ పని జేశావు. 25 ఏళ్ల కింద నువ్వు ఈ పని జేశావు. అది కూడా 1, 2 గాదు. దాదాపు 400 శవాలను పూడ్చిపెట్టానని జెప్పేసి ఆ వ్యక్తి జెప్పాడు. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదిది? అప్పుడే ఎందుకు మీడియా ముందుకు గానీ, న్యాయ వ్యవస్థ ముందుకు గానీ తీసుకురాలేదని అడిగితే, తను చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు లైక్ ఎవరైతే ఆ వ్యక్తులున్నారో వాళ్ళు అంత సామాన్యమైన వ్యక్తులు కాదని జెప్పి ఆ వ్యక్తి జెప్తున్నాడు. తను జెప్పిన ప్రకారంగా చాలా శవాలను పూడ్చిపెట్టానని, కొన్ని శవాలనైతే పూడ్చిపెట్టడం వీలుగాక నదిలో పడేయడం జరిగిందని, కొన్ని శవాలనైతే అలాగే అడవిలో వదిలేస్తే అడవి కుక్కలు ఇవన్నీ గూడా పీక్కుతున్నాయని జెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇదే పని జరుగుతా ఉంది. ఇదే అదృశ్యమైన కేసులు, ఒంటరి మహిళలు, ఒంటరి స్త్రీలు ఎవరు కనబడ్డా గూడా ఇలా తీసుకొచ్చి అత్యాచారాలకు పాల్పడి చంపుతున్న క్రమంలోనే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇదే వీళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఇదే విధంగా తన సొంత మనవరాలికే ఈ గతి పట్టింది. తన సొంత మనవరాలికి ఈ గతి పట్టిన దగ్గర నుంచి తను ఈ పని, ఈ రాష్ట్రాన్నే వదిలేసి పారిపోయానని చెప్పాడు. పారిపోయిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తను ఈ రాష్ట్రానికి వచ్చి కేసేయడం జరిగింది. ఇదే విచారణలో అడిగారు. విచారణలో ఎందుకు ఇలా చేసావు, మరి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని అడిగితే తను చెప్పిన రీజన్ ఏంటంటే, ఏవైతే ఈయన 450 శవాలను పూడ్చిపెట్టాడో వాటిని మళ్ళీ బయటకు తీసి వాటికి దహన సంస్కారాలు చేస్తే తప్ప నా మనసు ప్రశాంతంగా ఉండదు. తను ఏదైతే పని చేశాడో అది నన్ను వెంటాడుతూనే ఉంది. వాళ్ళను తీసుకొచ్చి ఆ శవాలను మళ్ళీ బయటకు తీసుకొచ్చి దహన సంస్కారాలు చేస్తే తప్ప నా మనసు ప్రశాంతంగా ఉండదు. అందుకని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి ఈ విషయాల్ని మీకు చెప్తున్నా అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పాడు. మరి ఇన్ని సంవత్సరాలు ఒక్క కేసు కూడా నమోదు కాకుండా, ఇన్ని సంవత్సరాలు అసలు ఇలాంటి విషయం జరిగిందనే ఎవరికి తెలియకుండా సడన్‌గా ఎవరో ఒక అనామక వ్యక్తి వచ్చి చెప్పడం వల్ల ఇది మనం నమ్మాలా నమ్మొద్దా అని చెప్పి పోలీసులు కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. సరే, వ్యక్తి చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం కోసం ఆయన చూపించిన ఏవైతే 11 స్థానాలు ఉన్నాయో, అంటే ఆ ఫారెస్ట్‌లో 11 ప్లేసెస్ ఆయన చూపించడం జరిగింది. ఆ 11 ప్లేసెస్‌లో తవ్వకాలు జరపగా ఒక 9 ప్లేసెస్‌లో ఏమీ ఆధారం దొరకలేదు. కానీ చివరి 2 ప్లేసెస్‌లో అస్థిపంజరాలు కనబడ్డాయి. అప్పుడు ఈయన చెప్పింది నిజమని పోలీస్ వాళ్ళు, మీడియా, దేశం మొత్తం అటెన్షన్ కూడా ఆ వ్యక్తి పైకి వెళ్ళిపోయింది. నిజంగానే జరిగిందా అని. ఎప్పుడైతే ఈ న్యూస్ మీడియా ముందుకు వచ్చిందో అప్పుడు ఎవరైతే తమ బిడ్డలు కనబడట్లేదని చెప్పేసి ఎవరైతే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారో వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ కేసును ఓపెన్ చేయడం జరిగింది. అలా చూసుకుంటూ పోతే వ్యక్తి చెప్పిన 450 కాదు, అంతకంటే ఎక్కువనే ఇక్కడ హత్యలు జరిగాయి అని అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ టాక్. ఆ వ్యక్తి చెప్పిన ఇంకా కొన్ని విషయాలైతే చాలా బాధాకరం. ఎందుకంటే పూడ్చిపెట్టి తనకింకా విసుగు చెంది కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే ఆ నేత్రావతి నదిలోనే పడేయడం జరిగిందంట శవాల్ని. అలా కొట్టుకుపోయిన శవాలు ఎన్నో, వాటికి లెక్కలేదు. అలాగే కొన్ని శవాలనైతే అడవిలో అలాగే వదిలేస్తే, ఆ బట్టలు లేకుండా ఆ శవాలను అలాగే వదిలేస్తే అక్కడుండే గుంట నక్కలు, ఏవైతే అడవి కుక్కలుంటాయో వాటిని తినడం జరిగింది. తిని పడేసి కొన్నిటినైతే పీక్కొని రోడ్డు మీద వేయడం. లైక్ వినడానికే అంటే ఇంత ఘోరం జరిగిందా అనే ఒక సినిమాటిక్ రేంజ్‌లో ఈ సిట్యుయేషన్ అనేది జరగడం జరిగింది. స్కూల్‌కెళ్ళిన ఒక 13 సంవత్సరాల బాలిక హ్యాపీగా స్కూల్‌కెళ్ళింది. స్కూల్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చే సందర్భంలో తన స్కూల్ బ్యాగ్‌తో సహా తనని ఎత్తుకెళ్ళి మానభంగం చేసి చంపేస్తే, అలాగే దిక్కుతోచని స్థితిలో అడవిలో పడిందంట ఆ పాప. సగం కుక్కలు తిని సగం శవం అలా పడిందంట. సో ఇటువంటి హృదయ విదారకమైన ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. తర్వాత వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇలా మా పాప ఇలా చనిపోయిందని కంప్లెయింట్ ఇస్తే, కంప్లెయింట్ తీసుకోకపోవడమే కాక
కనీసం ఆ శవాన్ని చూడడానికి కూడా పోలీస్ వాళ్ళు రాలేదని చెప్పి ఆ పేరెంట్స్ చెప్పడం జరిగింది. అలాగే ఆ పాప ఎక్కడైతే అలా పడిపోయిందో అక్కడే వాళ్ళ పేరెంట్స్ ఒక విగ్రహాన్ని చేపించి అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటికీ ధర్మస్థలికి వెళ్ళే ప్రతి వ్యక్తి ఆ పాప విగ్రహం దగ్గర ఆగి తనకి అంటే తన ఆత్మకి శాంతి చేకూరాలి, ఎప్పుడో ఒకప్పుడు ఈ దారుణం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని మొక్కి అక్కడ ఒక పువ్వు ఉంచడం జరుగుతుందంట. ఇది ఇప్పటికీ జరుగుతున్న సంఘటన. అలాగే ఒక 20 ఏళ్ల యువతి, దాదాపు 20-23 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు ఆ యువతికి. ఆ యువతి కూడా క్షేత్రానికి వెళ్ళి దర్శించుకొని వద్దామని చెప్పి వెళ్ళింది. రిటర్న్‌లో లేట్ అవ్వడంతో తను నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో తనని ఇలాగే కొంతమంది ఎత్తుకెళ్ళి పాడు చేసి చంపడం జరిగింది. సేమ్ రిపీట్. మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించి కేసు నమోదు చేసుకోకుండా ఉండడం వల్ల ఆ యువతి యొక్క తాత ఎవరైతే ఉన్నారో తను ఆ శవాన్ని కాల్చకుండా ఏదో ఒక రోజు మళ్ళీ ఈ న్యూస్ బయటికి వస్తుంది, ఏదో ఒక రోజు నా పాపకి న్యాయం జరుగుతుంది, అప్పుడు ప్రూఫ్ ఉండాలి అని చెప్పేసి తను పడిపోయిన చోటనే తన సమాధిని కట్టడం జరిగింది. సో సాక్ష్యాలు అన్నీ కనబడుతున్నాయి మనకి. కాకపోతే న్యాయస్థానానికి కావాల్సింది ఒక సాక్ష్యం. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం జరిగిన సంఘటన ఆధారంగా ఈ ఏదైతే 2 ప్లేసెస్లో మనకి స్కెల్టన్స్ కనబడ్డాయో సో వాటిని ఖచ్చితంగా ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించి, ఎందుకంటే లైక్ చాలా కారణాలు ఉండొచ్చు, ఒక వ్యక్తి చనిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కాబట్టి సరైన ఆధారాలు ఏంటి అనేది ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ చూసి నిజంగానే ఇలా లైంగిక దాడి జరిగిందా లేకపోతే వేరే కారణాల వల్ల చనిపోయారా అని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది కావాలని చెప్పి న్యాయస్థానం అడగడం జరిగింది. అలాగే ఇతను చెప్పిన 450 శవాలు కూడా ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు సో అని చెప్పేసి ఇంకా తవ్వకాలు జరపడం జరుగుతూ ఉంది. కాకపోతే ప్రతి ప్లేస్కి వెళ్ళి తవ్వకాలు జరపడం అనేది అంటే చూసారు కదా, 11 స్థానాలు చెప్తే 2 స్థానాలలో మనకి దొరకడం జరిగింది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది, దాదాపు ఒక 20 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రతి ప్లేస్లో తవ్వకాలు జరపడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం కాబట్టి జీపీఆర్ టెక్నాలజీ యూజ్ చేసి ఏదైతే మన ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మనకి భూమి లోపల ఏదైనా ఉంటే అది ఒక లోహమా లేకపోతే ఖనిజమా ఏదైతే అనేది మనకు, లేకపోతే అక్కడ ఏమన్నా స్కెల్టనే ఉందా అని చెప్పేసి మనకు తెలిసి ఒకవేళ స్కెల్టన్ ఉందంటే అక్కడ తవ్వకాలు జరపవచ్చు అన్న ఉద్దేశంతో ఈ జీపీఆర్ టెక్నాలజీ అనేది దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అండ్ దీనికోసం కోర్టు కూడా మనకి సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే దీంట్లో ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వరు. సెంట్రల్ గవర్నమెంటే సిట్ని రూపొందించి అన్ని రైట్స్ ఉంటాయి దానికి. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనుకున్నా, ఛార్జ్ షీట్ నమోదు చేయాలనుకున్నా, డైరెక్ట్గా తనకి ఎవరి మీద అయితే అనుమానం ఉన్నా డైరెక్ట్ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలనుకున్నా కూడా కంప్లీట్ రైట్స్ ఈ సిట్కే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అవకతవకలు జరగడం వల్లనే మనకు ఇంత నష్టం అనేది జరిగింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చొరవ చూపించి సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా, ఎలాంటి లొంగుబాటు లేకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో చూద్దాం మరి ఈ సిట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత మన ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది, సో మిగతా శవాలు కూడా దొరుకుతాయా, అసలు దీని వెనుక ఉన్నది ఎవరు అనేది మనకి త్వరలోనే తెలుసుకుంటామని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. ఇంకొక సిచ్యువేషన్లోకి వెళ్తే 1986వ సంవత్సరంలో కాలేజ్ స్టూడెంట్ పద్మావతి అనే ఒక కాలేజ్ స్టూడెంట్ మిస్ అవ్వడం జరిగింది. మిస్ అయిన 56 రోజుల తర్వాత ఈ నేత్రావతి నది ఒడ్డున తేలుతూ కనబడింది శవమై. అలాగే ఒక 20 సంవత్సరాల ఒక యువతిని అయితే అతి దారుణంగా మానభంగం చేసి తన ముఖం పైన, అంటే తను ఎవరు గుర్తుపట్టొద్దన్న ఉద్దేశంతో మొహం మొత్తం కూడా యాసిడ్ పోసి చంపడం జరిగింది. సో ఇలాంటి చాలా సంఘటనలు ఈ ధర్మస్థలలో జరిగాయి. అక్కడ ఉన్న వ్యక్తులు వీటన్నిటిని కూడా కళ్ళకు కట్టినట్టుగా వివరించడం జరుగుతుంది. సో చూద్దాం మరి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కేసు పైన విచారణ అయితే చాలా లోతుగా జరుగుతూ ఉంది. కాబట్టి త్వరలోనే దీని వెనుక ఉంది ఎవరు అని ఖచ్చితంగా మనకు తెలుస్తుందని ఆశిద్దాం. ఇవాళ రేపు అనుకుంటూ
పోస్ట్‌పోన్ అయితూనే ఉన్నాయి ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్. కాకపోతే ఒక బిగ్ అప్‌డేట్ అనేది రావడం జరిగింది. రేవంత్ ప్రభుత్వం సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఒక అప్‌డేట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి ఇంకా మనకి ఒక క్లారిటీ లేకపోవడంతో పార్టీల పరంగానే దీన్ని ప్రొసీడ్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటుంది. సో ఈ నెల జరిగే 18వ తారీఖున కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చించి ఒక క్లారిటీ తీసుకొచ్చి ఎన్నికల డేట్ అనేది ఫిక్స్ చేస్తామని చెప్పారు. గుజరాత్ నుంచి 37,750 బ్యాలెట్ బాక్సులు కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. సో 2 రోజుల వారీగా దీన్ని పంపిణీ చేస్తామని చెప్పి రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. సో చూద్దాం మరి ఈ 18వ తారీఖు జరిగే కేబినెట్ సమావేశాలన్నా దీని గురించి ఒక క్లారిటీ వచ్చి ఎలక్షన్స్ డేట్ అనేది ఫిక్స్ అవుతుందో లేదో ఇంకా చూద్దాం. హైదరాబాద్కి అలర్ట్ ఏంటంటే వర్షాలు ఇంకా 3 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు వదులుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు మనకి వర్షం పడింది అని అంటే రోడ్లు కాస్త నదులుగా అయిపోతున్నాయి. మనందరికీ బోట్స్ లేవు కదా, అందరికీ బైక్స్, కార్స్ లేకపోతే బస్సు ఇవే ఉన్నాయి కాబట్టి బోట్స్ కొనుక్కునే వరకు కొంచెం ప్రయాణాలు ఆపేయడం బెటరు. అండ్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా డ్రోన్ విజువల్స్ని పరీక్షించి అక్కడ వరదలు రాకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది చూస్తుందంట. సో చూద్దాం మరి. ఆల్రెడీ మొన్న అనుకున్నట్టుగానే ఏదైతే హైడ్రా ఇన్వాల్వ్ అయిపోయి క్లియరెన్స్ చేద్దాము, వాటర్ ఎక్కడైతే హెవీ ఫ్లో అయ్యే దగ్గర క్లియరెన్స్ ఇద్దాము, నెక్స్ట్ మళ్లింపు చర్యలు ఏదైతే ఉన్నాయో చేపడదామని చెప్పేసి హైడ్రా ఇంకా వర్క్ చేస్తూ ఉంది దాని మీద. సో అది అయిపోయే వరకైనా మనం సేఫ్గా ఉండాలంటే అనవసరమైన ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేసుకోవడం బెటర్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అనేది చేస్తూ ఉన్నారు. మేబీ వాళ్ళకు డబ్బులు సరిపోవట్లేవు అనుకుంటా, లేకపోతే టైంపాస్ చేస్తున్నారో లేకపోతే ఇంకా డబ్బులు సంపాదించాలనో మనకు తెలియదు. కానీ బెట్టింగ్ యాప్స్లో ఆల్రెడీ మంచి మంచి సెలబ్రిటీస్ కూడా ఉన్నారంట. అది ఒక నమ్మరాని నిజం. సో ఇదే కోవాలో మన మంచు లక్ష్మక్క కూడా ఈరోజు ఈడీ విచారణకు హాజరవుతుందంట. సో తనతో పాటు దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వీళ్ళు కూడా హాజరు కావడం జరిగింది ఆల్రెడీ విచారణకు. సో చూద్దాం మరి. ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అమాయకులు, పేదవారు ఏదో 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయని, సో ఇలాంటి అపోహలకు లోనైపోయి సో బెట్టింగ్ యాప్స్ చూసి ఇలాంటి మంచి మంచి సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? సో ఇంత మంచి సెలబ్రిటీ దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు అని అంటే దాంట్లో మంచి ఉంటుందని అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు కామన్ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక ఫోన్ యాడ్ ఇచ్చామనుకోండి, అది బ్రాండెడ్ ఫోన్ అని ఎవరు అనుకోరు. అదే మంచి సెలబ్రిటీ సల్మాన్ ఖానో, చిరంజీవియో వీళ్ళు వచ్చి అదే ఫోన్కి యాడ్ ఇస్తే జనరల్గా అందరూ ఏమనుకుంటారు, ఓకే ఈ ఫోన్ మంచిగా ఉన్నట్టుందిరా అని చెప్పేసి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పోతుంది ఆ ప్రోడక్ట్కి. సో ఒక మంచి ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి మీరు, తప్పులేదు. ఎందుకంటే దానివల్ల అది కొనుక్కున్న వాళ్ళు కూడా సంతోషపడతారు, మనం అనుకున్నట్టుగానే ప్రోడక్ట్ బాగుంది అని. కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్, ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మీకు డబ్బు వస్తుంది సరే, కాకపోతే సామాన్యులు అప్పు చేసి మరీ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్పు ఎలా తీర్చుకోవాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇండైరెక్ట్గా మీరు హత్య చేసినట్టే కదా. సో ఇప్పటికైనా సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని, ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపేసి ఒక మంచి ప్రొడక్ట్ని ప్రమోట్ చేయండి. దానివల్ల ఒక నలుగురికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. సో ఇలాగే మీరు కనుక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా హత్యలు మీరు చేసినట్టే అవుతుంది. చైతన్యపురి మెట్రో స్టేషన్కి జప్తు నోటీసులు జారీ చేసిందంటండి. ఎవరు? మన కరెంట్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చైతన్యపురి మెట్రో స్టేషన్ జప్తు అని చెప్పేసి ఒక నోటీస్ అంటించడం జరిగిందంట. ఏదైతే మెస్సర్స్ ఇండియా టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది మెట్రో పనుల కోసం కరెంట్ కనెక్షన్ తీసుకొని 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, కోట్లు కాదండి, కేవలం 31,000 రూపాయలు మాత్రమే చెల్లించలేదంట. ఆ బకాయి అలాగే ఉంచడంతో నోటీస్ చైతన్యపురి మెట్రో స్టేషన్కి అంటించారంట. సో దాన్ని చూసి మరి, అంటే నోటీస్ మెట్రో స్టేషన్ పేరు మీద రాలేదు, కాకపోతే మరి అక్కడ అంటించారు కాబట్టి జనాలందరూ కూడా చూసి చర్చించుకుంటున్నారంట, ఇదేంటి మెట్రో స్టేషన్కి నోటీస్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి. పాపం మరి రేవంత్ అన్నకు కోపమో తెలియదు, పగో తెలియదు, లేకపోతే మరి ఏమనుకున్నాడో పాపం. రాజగోపాల్ రెడ్డికి ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదని ఒకవైపు
నాకు మా అన్నదమ్ములు ఇద్దరికీ మరి మేము అన్నిట్లో కూడా పర్ఫెక్టే అండ్ మేము సమర్థులం అయినా కూడా రేవంత్ ప్రభుత్వం నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని బాధపడుతూనే మళ్ళీ నేను ఎన్ని రోజులైనా ఓపిక పడతా అని చెప్పి మళ్ళీ పాజిటివ్గా అనడం జరుగుతుంది. మరి నేను ఒక మీటింగ్లో చెప్పాడు అన్నట్టు, మా అన్నదమ్ములు ఇద్దరం కూడా సమర్థులం అయినా కూడా మరి నాకు నాకు మంత్రి పదవి ఎందుకు ఇంకా ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డి గారిని అడుగుతూనే మళ్ళీ ఎన్ని రోజులైనా ఓపిక పడతామని అనడం జరిగింది ఒక మీటింగ్లో. బాధతో అన్నాడా, కోపంతో అన్నాడా, ఎట్లన్నాడో తెలియదు కానీ ఇంకా పాజిటివ్గానే వెయిట్ చేస్తున్నాము అనే ఒక ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. పాపం రేవంత్ రెడ్డి గారు పాపం అన్నల వైపు ఒకసారి చూసి వాళ్ళకి మరి మంత్రి పదవి ఇస్తారా లేకపోతే ఇంకేమన్నా మంచి పొజిషన్ ఇస్తారా ఒక్కసారి పాపం వాళ్ళకి కూడా చూడండి. E20 పెట్రోల్ వాడడం వల్ల మైలేజ్ తగ్గుతుందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాస్లో నెగిటివ్ కమెంట్స్ లైక్ నెగిటివ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి E20 క్వాలిటీ పెట్రోల్ వాడడం వల్ల మంచి క్వాలిటీతో పాటు మీ వెహికల్ పికప్ కూడా పెరుగుతుంది, అలాగే మీ మైలేజ్ విషయంలో మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదు, అంటే తగ్గడం అనేది ఉండదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో E10 పెట్రోల్ వాడడం వల్ల కాలుష్యం పెరగడంతో పాటు మీ బైక్ యొక్క మైలేజ్ అలాగే మీ బైక్ యొక్క పికప్ అనేది తగ్గుతుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. వెహికల్ మైలేజ్ అనేది దాని యొక్క ఇంజన్ కండిషన్ అలాగే మీ వెహికల్ టైర్స్లో ఉండే గాలి ఏదైతే ఉంటుందో ఆ ప్రెషర్ పైన డిపెండ్ అయి ఉంటుంది తప్ప పెట్రోల్ క్వాలిటీ పైన డిపెండెన్స్ ఎలాగా ఉండదు. అండ్ E20 పెట్రోల్ వాడడమే మంచిది అని సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది.